దాని ఆధారంగా ఎంఐఎం నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఇండిపెండెంట్ గా 18,000 తెచ్చుకున్నాడు. బాహుబలి రాజకీయాలు ఎండ లక్ష్మీనారాయణ గారు 6వ రౌండ్ కంప్లీట్ అయింది, మరో రౌండ్ కంప్లీట్ అయింది. మరో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 15,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి రౌండ్కి నవీన్ యాదవ్ తన ఆధిక్యతను పెంచుకుంటూ ఉన్నారు. ఇక 4 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 15,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బహుశా కాంగ్రెస్ అంచనాలు నిజమవుతూనే భారీ మెజార్టీ అంటే 20,000 ఓట్ల మెజార్టీ దాటి వెళుతుందని. బహుశా రెహమత్ నగర్ బోరబండ ఏరియాలకు వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ ఇంకా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 15,000. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమారు 16,000 ఓట్ల మెజార్టీని మాగంటి గోపీనాథ్ సాధించారు. ఇప్పుడు ఆ మెజార్టీని నవీన్ యాదవ్ బ్రేక్ చేయబోతున్నారు. నెక్స్ట్ రౌండ్లో బహుశా ఆ 16,000 ఓట్ల మెజార్టీని బ్రేక్ చేసి 20,000 ఓట్ల దాటి మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ వెళుతున్నారు. 2 చోట్ల కూడా బీహార్లోను జూబ్లీహిల్స్లోను ఎగ్జిట్ పోల్ అంచనాలను దాటి అభ్యర్థులు తమ పెర్ఫార్మెన్స్ను చూపిస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ మెజార్టీని భారీగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి భారీ మెజార్టీ వస్తుంది అని కాంగ్రెస్ శ్రేణులు చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండల్ గారు, 6వ రౌండ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ మెజార్టీ భారీగా పెరిగింది. సో ఇక్కడ మీరు చేసిన ఆరోపణలు ఏంటి అంటే, 1 హామీలు అమలు చేయలేదు అన్నారు, కానీ జనం అమలు చేసిన హామీలను చూశారు. 2 రౌడీ బిడ్డ అన్నారు, కానీ రౌడీ బిడ్డ ప్రజలకు ఎంత చేరువుగా ఉన్నాడు అన్నదాన్ని ప్రజలు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ శిబిరం నుంచి వస్తున్న మాటలు ఇవి. ఆయన వ్యక్తిగతంగా మేము పెద్ద ఆరోపణలు చేయలేదండి. ఒకటి భారతీయ జనతా పార్టీగా చేయలేదు, వాళ్ళు పరస్పర ఆరోపణలు వాళ్ళు చేసుకోవచ్చు. ఒకటి మేము గమనించిన దాంట్లో 2 సార్లు ఓడిపోయినటువంటి సింపతి కొంత తోడైంది. ఒకటి వారికి అంగబలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది. ఎస్, వాటి ప్రభావం కూడా ఉన్నది. ఇకపోతే అధికార బలం కూడా. ఎలక్షన్ కమిషన్ మీరు ఏది చెప్తే చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోనే మొత్తం యంత్రాంగం పోలీసులు అంతా ఉంటారు. కానీ అంగబలం అర్ధబలాన్ని ఉపయోగించారని మీరు అంటున్నప్పుడు, మీరు కూడా పోటీలో ఉన్నప్పుడు మీరు అడ్డుకోవచ్చు కదా, ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా చేస్తుంటే. మేమేం చెప్పినాం, అంగబలం ఆర్థిక బలం ఉన్నది. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఎలక్షన్లు పరస్పర ఆరోపణలు జరిగినాయి, ఎవరెంత మంచిది అనేటువంటిది పరస్పర ఆరోపణలు జరిగినాయి. నేను వాటిని కూడా వాటి ఆధారంగా కూడా అని అంటలేను, కానీ ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టరీ అనేటువంటిది చెప్తా ఉన్నాను. ఎండ లక్ష్మీనారాయణ గారు, రౌండ్ల వారీగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన మెజార్టీని, ఒక్కొక్క అభ్యర్థి అక్కడ పొందిన ఓట్లను నేను మీకు వివరించబోతున్నాను. 4వ రౌండ్ దాటే సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత భారీగా వెనుకబడి ఉన్నారు. చూస్తున్నారు, 4వ రౌండ్ తర్వాత 38,566 ఓట్లు, 38,566 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధిస్తే 29,007 ఓట్లను 4వ రౌండ్ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 7,296 ఓట్లను మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 7,296 ఓట్లు. ఇది 4వ రౌండ్ పూర్తయ్యే సమయానికి ఉన్న లీడ్. ప్రస్తుతం 6వ రౌండ్ పూర్తయింది. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి నవీన్ యాదవ్ 15,583 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 4వ రౌండ్ తర్వాత ఒక్కొక్క అభ్యర్థి ఖాతాలో జనం వేసిన ఓట్లవి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ తీసుకెళ్తున్నారు. 4వ రౌండ్ తర్వాత నవీన్ యాదవ్ ఖాతాలో 38,566 ఓట్లు ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఖాతాలో 29,007 ఓట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఖాతాలో దీపక్ రెడ్డి ఖాతాలో 7,296 ఓట్లు ఉన్నాయి. ఇవి 4వ రౌండ్ తర్వాత. ప్రస్తుతం 6 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి. ఇక 7వ రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. 7, 8, 9, 10 ఇక 4 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 4 రౌండ్లలో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వేసుకుంటున్న లెక్కేంటి అంటే, ఈ 4 రౌండ్లలో నవీన్ యాదవ్ సాధించబోయే మెజారిటీ ఎంత, నవీన్ యాదవ్ సాధించబోయే మెజారిటీ ఎంత. మేము మా గ్రాఫిక్స్ టీం రేవంత్ రెడ్డిని
గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్లో చూపిస్తున్నాం. రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారు. విజయ దరహాసంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాల మధ్య కాంగ్రెస్ నాయకులు పూలు చల్లుతూ ఉంటే వస్తున్న దృశ్యాలు గ్రాఫికల్ ప్రెజెంటేషన్లో చూపిస్తున్నాం. గ్రాఫిక్స్లో నవీన్ యాదవ్ సంబరాలు చేసుకుంటూ డాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇలాగే డాన్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ నవీన్ యాదవ్ అనుచరులు కూడా ఇలాగే డాన్స్ చేస్తున్నారు. నవీన్ యాదవ్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితులు గ్రాఫిక్స్ రూపంలో మీకు కళ్ళ కట్టినట్టుగా మేము చూపిస్తున్నాం. ఇంతకుముందు మా ప్రతినిధి హేమ నవీన్ యాదవ్ కార్యాలయం దగ్గర నుంచి అంతులేని సంబరాలను, అవధుల్లేని ఆనందాన్ని మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన రియల్గా మేము చూపించాం. మరికొద్దిసేపట్లో నవీన్ యాదవ్ కార్యాలయం దగ్గరికి మరోసారి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అక్కడ అందరూ కేరింతలు కొడుతూ ఉన్నారు, బాణాసంచా కాల్చుతూ ఉన్నారు, కేరింతలు కొడుతున్నారు, బాణాసంచా కాల్చుతూ ఉన్నారు. ఒకసారి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్దాం. కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్దాం. ఆరో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నవీన్ యాదవ్ 15,583 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మంత్రులంతా కూడా ఇప్పుడు ఈ ఫలితం వైపు చూస్తున్నారు. పెరగబోయే మెజార్టీ గురించి ఆలోచిస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రమేష్, ఏంటి కాంగ్రెస్ శ్రేణులు మంత్రులు ఏమంటున్నారు ఈ విజయం గురించి?